రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 ఏళ్లుగా కొనసాగుతూ ఉండటం, ఇజ్రాయెల్ హమాస్ వార్ యుద్ధాలు జరిగినప్పుడల్లా కూడా బంగారం ధరలు పెరిగిపోతూ ఉంటాయి. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందు 41,000 45,000 దాకా ఉన్నటువంటి బంగారం 22 క్యారెట్లది ఇప్పుడు దాదాపుగా 58,000 దగ్గరకు వచ్చింది. దాదాపుగా అదే సందర్భంలో 24 క్యారెట్ల బంగారం 63,000 దాటిపోయింది. తాజాగా క్రమక్రమంగా పెరుగుదలే కనబడుతోంది. వెండి మొన్నటిదాకా 81,000కి వెళ్ళి మళ్ళీ మొన్న 76,000కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 78,500 వచ్చింది కేజీ వచ్చేటప్పటికి వెండి. బంగారం వెండి ధరలు అన్నటువంటిది ఆర్టిఫిషియల్ అనే కంటే కూడా యుద్ధాన్ని బేస్ చేసుకుని పెరుగుదలలే కనబడుతున్నాయి. అందుకనినే ఇప్పుడు బంగారపు దుకాణాల వాళ్ళు కొత్త పల్లవి అందుకుంటున్నారు. అది ఏంటి అంటే బంగారం కంటే వజ్రాల మీదకి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కూడా క్రమంగా వజ్రాల వైపుకి మళ్ళిస్తున్నారు. వజ్రాలు అనేటప్పటికీ వాడి ఇష్టం, వాళ్ళు ఫిక్స్ చేసిందే రేట్లు. ఇక్కడ రేటు ఇంకో చోట వస్తుందంటే అక్కడికే తెచ్చి ఆ రేటుకి అమ్ముకో అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా బంగారం అందుబాటు తగ్గేటప్పటికి ధరలు పెరుగుతూ ఉన్నాయి.